గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈ లిస్ట్ అనేది పొద్దు అంటే నాలుగు 4 లిస్టులు, 4 లిస్టులు, 4 లిస్టులు చొప్పున రిలీజ్ చేస్తున్నాను. అది తీసి ఒక్కొక్కటి చేస్తున్నాను. ఒక్కో లిస్ట్కి కొంచెం కొంచెం గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా వైడ్గా ఎంతమంది వచ్చారనేది ఆ లిస్టుల ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే దీని గురించి మనం ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతాం, తర్వాత దాన్ని ఆ లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటాం. అయితే డాడీస్ అఫీషియల్ గ్రూప్లో మాత్రం వెళ్ళడానికి బాగా లేట్ అయిపోతుంది. అంటే దానికి ఆ సెల్లోకి కరెక్ట్ వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను పంపించే ఈ గ్రూపుల్లోనే ఎక్కువగా వస్తుంది. మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి. గుడ్ మార్నింగ్ డాడీస్. ఇప్పుడు ఇది ఈ క్యూలైఫ్ సంబంధించినటువంటి గ్రూపుల్లోనే వస్తుంది. డాడీ అఫీషియల్స్ అనేది రావటం లేదు. సో మనం ఏం చేద్దామంటే ఈ క్యూలైఫ్కి సంబంధించి మరికొన్ని గ్రూపులు నేను పంపిస్తాను రోజు ఒకటి. ఈ డాడీ అఫీషియల్స్లో ఉన్న వాళ్ళందరూ అటు మారిపోండి, వీటిలోకి చేంజ్ అయిపోండి. ఎందుకంటే ఆ సెల్లో అవటం లేదు నాకు. అలా అని చెప్పేసి మరో దానిలోకి వెళ్ళడానికి కూడా అవ్వదు. అందుకోసం నేను రోజు ఒక కొత్త గ్రూప్ పెడుతుంటాను. అక్కడున్న వాళ్ళందరూ దీనికి షిఫ్ట్ అయిపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళందరూ, ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలనుకునే వాళ్ళందరూ అందులోకి వస్తే ఇవన్నీ ఒకే సెల్లో నుంచి మీకు వస్తాయి. అప్పుడు నాకు ఈ హెచ్చుతగ్గులు రావు. అంటే ఈ పెట్టడానికి నాకు ఎక్కువ టైం పట్టేస్తుంది దానివల్ల. కాబట్టి అది గమనిస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ మనం మాట్లాడదాం. ఇప్పుడు మొన్నటి నుంచి అంతకుముందు నుంచి కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. అవి మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే మనం మన పని చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇప్పుడు నేను లిస్ట్ని ఎన్ని వచ్చాయనేది ఒక్కొక్క లిస్టు మీకు పంపిస్తూ ఉంటాను. ఆ పంపించిన దాంట్లో విన్ అయిన వాళ్ళు ఎవరో దాంట్లో మీరు గుర్తించుకోవచ్చు. వాళ్ళందరూ వస్తారు. నేను ఏ స్టేటు అనేది అందులో చెప్పలేదు, ఎందుకంటే ఇంకా చేయాల్సి ఉంది, అంతనే చెప్పాల్సి ఉంది. అందుకోసం ఆ స్టేట్ నేను అక్కడ చెప్పలేదు. ఇదంతా ఒకేసారి మళ్ళీ ఒక లిస్ట్లో మీకు ఒక పీడిఎఫ్లో స్టేట్ వైడ్ కూడా ఇస్తాను. మళ్ళీ మీరు అప్పుడు చూడవచ్చు. అయితే చాలా గొప్పగా, చాలా సంతోషకరంగా చాలామంది పాల్గొన్నారు. అందుకు నాకు చాలా సంతోషంగాను, మళ్ళీ నా కుటుంబం నాతో కలిసి పనిచేస్తుంది అన్నటువంటి ఒకంత గర్వంగాను కూడా ఉంది. చాలామంది నాకు వద్దులే ఇప్పుడు అనుకున్న వాళ్ళందరూ కూడా లేదు, మళ్ళీ డాడీ చేస్తున్నారు, ఆయనతో నేను కలిపి చేస్తాను, నేను సైతం అని మళ్ళీ చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, ప్రేమపూర్వక ఆహ్వానాలు. సంతోషం. అయితే మనకి ఇక్కడ కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవాల్సి ఉంది. జాగ్రత్తగా ఉండండి. గత 2 రోజులుగా అంటే శని ఆదివారాల్లో ఎక్కువగా యాక్టివేట్ అయ్యారు. అంత ముందు ఉంది, బట్ ఇప్పుడు ఎక్కువగా యాక్టివేట్ అయ్యారు. ఈ యాక్టివేషన్ అవడానికి ముందుకు వచ్చినందుకు సంతోషం. అయితే అయ్యారు, కానీ వాళ్ళకి టైం సరిపోలేదనేటువంటి ప్రభావం వాళ్ళ తాలూకా వాయిస్లు రకరకాల రిక్వెస్ట్ పంపిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఉదయం నుంచి ఎలా వస్తున్నాను. నాకు మంచి టీం దొరికింది డాడీ, ఇంకొంచెం టైం ఇస్తే వాళ్ళు విన్ అయిపోతారు. నువ్వు అడిగినటువంటి కొత్త బ్లడ్, అదంతా న్యూ బ్లడ్, కొత్త టీమ్స్, క్యూ లైఫ్లో నుంచి వచ్చిన టీమ్స్ ఇవన్నీ. కిబోలే కాదు అని కొంతమంది మా కింద మా సీనియర్ మాకు అందుబాటులో లేరు. ఇప్పుడే ఒక ఆయన మంచి సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మరి మాకు టైం సరిపోలేదు, మేము రావాలని ఉంది, మేము కూడా మా కింద ఉన్న వాళ్ళందరికీ ఆ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాం. నేను బండి విన్నర్ని, లేదు నేను సెల్ విన్నర్ని, లేదు నేను కారు విన్నర్ని. కానీ నా కింద ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి, నా పైన ఉన్న వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి అందుబాటులో లేరు. కాబట్టి నాకు కొంచెం టైం ఇప్పించండి. ఇలా
రకరకాలుగా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు. అలాగే నేను మొన్న వెళ్ళినటువంటి ఆ 7 స్టేట్స్లో కానీ లేక హిందీ వెర్షన్లో కానీ మాకు ఇప్పుడిప్పుడే తెలిసింది, మాకు టైం కావాలి, కొంచెం మీరు ఇప్పిస్తే మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎలా క్లోజ్ చేస్తే మాకు అంతటికి కూడా మాకు ఏమీ తెలియదు. మీరు ఒకదాని తర్వాత ఒకటి కొత్త విషయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే మేము ఇంకా ప్రారంభంలో ఉన్నాం, మేము కలలేకపోతున్నాం. మాకు కొంచెం టైం ఇప్పించి మాకు ఆ విషయాలు తెలిసేలాగా మాకు అసిస్టెన్సీ చేయడానికి కొంతమంది ఇలా అనేక రకాలుగా మరికొద్ది సమయం కావాలని రిక్వెస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. చాలా చాలా వస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలనే దాని మీద నేను భర్జన పడుతున్నాను. గతంలో లాగా మనం చెప్పుకుంటూ వెళ్తూ చేయడం లేట్ అవుతుందనే వాదానికి స్వస్తి పలికి చెప్తే చేస్తున్నారా డాడీ అనే దానికి ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నటువంటి నా కుటుంబ సభ్యులకి ఇప్పుడు నేనేం చేయాలనే దానిలో మీ మాంసంలో అంటే అయోమయంలో పడ్డాను. ఇప్పుడు మనకి ఇంచుమించుగా అంటే మనకి 70% సుమారుగా 70% విన్ అయిపోయి వచ్చారు, రెడీగా వచ్చారు. దగ్గర అతి తక్కువ జస్ట్ 2 వేసి 3 వేసి 5 వేసి ఉన్నవాళ్ళు ఇంకొంచెం మంది ఉన్నారు. ఇప్పుడు నాకు అవకాశం వస్తే మొత్తం చేసుకోగలను అనే వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా అవకాశం ఇవ్వాలా ఆగిపోవాలా అనే దాంట్లో నేను అయోమయంలో ఉన్నాను. చెప్పిన మాట ప్రకారం చేయడానికి ముందుకెళ్తున్న నేను నా దగ్గర ఉన్న వనరులు వసతులు అన్నింటినీ క్యాల్కులేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఓ పక్కది పడుతున్నాను. గతం నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆ ఇబ్బందులు ఏంటంటే నేనేదైతే ఈ ట్రైనింగ్ కోసం ఒక హాల్ను బుక్ చేశానో ఆ హాలు నెక్స్ట్ సండేకి వచ్చేసరికి హాల్ బుక్ అయింది. కానీ ఇప్పుడు 200 మెంబర్స్ వస్తున్నారంటే దానికి రూమ్స్ కావాలి. ఆ రూమ్స్ కావలసినవి దొరకలేదు. 200 మంది ఇప్పుడు దీని నుంచి వస్తే నాకు ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఇప్పుడు ఈ లోకల్ అంటే ఈ లోకల్ కాదు, నాకు పర్సనల్గా వర్క్ చేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా తీసుకుంటే 200కి పైబడి వస్తున్నారు. వీళ్ళందరినీ నేను పర్సనల్గా ఏర్పాటు చేసి వర్క్ చేయించాను. అంతా కొంతమందిని ఎన్నుకొని వాళ్ళకి నేను అన్ని రకాలు చెప్పి మీరు చెయ్యండి అని చెప్పేసి నేను చేయించుకున్నాను. అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో వీళ్ళందరికీ ఇక్కడ నాకు నైట్ ఉండడానికి రూమ్స్ దొరకల. కారణం మ్యారేజెస్ అని రకరకాలుగా దీంతో నాకు సగం మందికే సరిపోయేటట్టుగా రూములు దొరికాయి. హాల్ ఓకే, రూమ్స్ మాత్రం దొరకలేదు. దీంతో మళ్ళీ మంది 2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్. సింగిల్ డే అనుకున్నప్పుడు అయితే నాకు సరిపోను, ఉదయం వచ్చి సాయంత్రం వరకు చూసుకొని వెళ్ళిపోవచ్చు. సింగిల్ డే కాదు కాబట్టి రూమ్స్ ప్రాబ్లం. సో దీన్ని ఏం చేశానంటే ఇప్పుడు నాకున్న దీంట్లో 10వ తారీఖు తర్వాతకి ఆ రూమ్స్ అన్నీ నాకు రేపు ఎల్లుండిలో క్లియర్ అయిపోయి వచ్చేస్తాయి. నాతో మాట్లాడుతున్నాను కాబట్టి రేపు అయిపోవచ్చు. రేపు ఎల్లుండిలో క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు 100 రూమ్స్ కావాలి. ఏ హోటల్లో కూడా 10-15 20 రూమ్లు ఉన్న హోటల్స్ కూడా లేవు. 18 అలా ఉన్నాయి. అందుకోసం ఆ 100 రూమ్స్ని ఆ మిగిలిన దాన్ని కూడా రేపు ఫైనల్ చేసి నేను ఒక డేట్ ఇచ్చేస్తాను. ఆ డేట్ అనేది నాకు తెలిసినంత వరకు ఫైనల్గా నేను ఎంచుకున్న డేటు 14వ తారీఖు 14th 14వ తారీఖు మనం ఎంచుకున్న డేటు. అంటే దానికి ఫైనల్ చేస్తాను. ఇంకా కొద్ది రూమ్స్ ఉన్నాయి, అది క్లోజ్ చేస్తాను. అంటే మన మీటింగ్ 14వ తారీఖు. 7వ తారీఖు పెడతారనుకునే నా ఆలోచనకి ఇక్కడ అన్ని రూమ్స్ దొరకపోవడం, కొద్ది రోజులు హాల్ కూడా దొరకపోవడం అయింది. ఎందుకంటే మనం మీటింగ్ పెట్టినప్పుడు సుమారుగా 200 నుంచి
పైబడి జనాలు ఒకచోట మనం కూర్చునే అవకాశం రావాలి కాబట్టి ఇప్పుడు పెద్ద హాల్ని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, 14వ తారీఖు ప్లస్ 15వ తారీఖు అంటే సోమవారం వరకు ఉంటుంది. ఆదివారం ఏమో 14వ తారీఖు, సోమవారం సాయంత్రం మనం రిలీవ్ అయిపోతాం కాబట్టి ఆ 2 రోజులు మనం కన్ఫర్మ్ చేసాం. ఈ హాల్ కూడా అప్పటికి నేను ఎక్స్టెన్షన్ తీసుకున్నాను, మళ్ళీ మార్చుకున్నాను. రూమ్స్ అన్నీ రేపు సాయంత్రం కల్లా క్లోజ్ అయిపోతాయి. సో 15వ తారీఖు ఫిక్స్ అనమాట. 15వ తారీఖున మనం మీటింగ్ ట్రైనింగ్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ ఇక్కడి నుంచి 14 రోజులు టైం ఉంది కాబట్టి మీ చేతిలో ఇవాళ 14 తీసిస్తే 12 రోజులు మీ చేతిలో టైం ఉంది కాబట్టి మీరు వచ్చేటువంటి ఆ టికెట్స్ వగైరలన్నీ బుక్ చేసుకోండి. అప్ అండ్ డౌన్కి మీరు రావడానికి మరియు వెళ్ళడానికి మీరు బుక్ చేసేసుకోండి. బుక్ చేసేసుకుంటే ఇంక ఇబ్బంది రాదు, టైం చాలా ఉంది కాబట్టి ఆరాంగా రావచ్చు, చక్కగా చూసుకుని మళ్ళీ అంతా నేర్చుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అన్నప్పుడు సర్వం సిద్ధం చేస్తాను. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఎవరైతే విన్ అయి వస్తున్నారో వీళ్ళకి నేను మీ ట్రైనింగ్ పీరియడ్లోనే ఇవ్వబోతున్న ట్రేడింగ్కి మన తాలూకు కాయిన్ని, ఒక కాయిన్ని రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజు మీ చేతుల మీద డాడీస్, మీ చేతుల మీదుగా ఆ రోజు ఒక కాయిన్ని రిలీజ్ చేస్తున్నాం. సిస్టమ్ ఏంటి అనేది మీరు వచ్చిన తర్వాత నేను వివరంగా చెప్తాను. నా సిస్టమ్ ఎప్పుడు ఒకటే, 70% ఎదిగితే 30% డౌన్ అవ్వాలా, మళ్ళీ 70కి వెళ్ళాలా. ఇది నేను క్యాల్కులేట్ చేసుకున్నాను. అంటే కొనుగోలుదారులకి అనుకూలంగా ఉండాలి, అమ్మకందారులకి అనుకూలంగా ఉండాలి, ఇన్వెస్టర్లకి అదొక మహాభాగ్యంలా ఉండాలి. అందుకోసం నేను ఒక డిజైన్ చేసుకున్నాను. ఆ డిజైన్ ఒక్కసారిగా మీకు చెప్పేది కాదు, అనేక పర్యాయాలు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. అయితే ఆ రోజు ఏదైతే నేను కాయిన్ రిలీజ్ చేస్తానో దానికంటే ట్రేడింగ్కి ఆ కాయిన్కి మరి యుఎస్డి తోట ఐఎస్డిటి తోట, ఐఎస్డిటి తోటే మీకు ట్రేడింగ్ ఉంటుంది. యుఎస్డిటి కూడా చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. యుఎస్డిటి కూడా చేయొచ్చు, ఐఎస్డిటిని ప్రధానంగా తీసుకొని చేయండి. అయితే ఐఎస్డిటి తోటి ఉంటుంది. ఇది ఒక ప్రాసెసింగ్ పద్ధతిలో వెళ్తున్నాను. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఈ 3 నెలల్లో ఒక కొలిక్కి ఒక ఆర్డర్లోకి వచ్చేస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంతే. డిసెంబర్లో మనం లాంచ్ చేస్తున్నాం, ఈ కాయిన్ లిస్ట్ చేస్తున్నాం. ఈలోపు ఒక ట్రయల్ పార్ట్గా అనుకోండి, లేదంటే దశల వారీ అనుకోండి, నేను ఒక్కొక్కటి తీసుకొస్తున్నాను. దీన్ని ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మన కిబో ఫ్యామిలీ, క్యూలైఫ్ ఫ్యామిలీ, క్యూ ఎక్స్చేంజ్ ఫ్యామిలీకి మేలు జరిగేటట్టుగా ఒక పక్కా డిజైన్తో వస్తున్నాం. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే ఆ రోజు అయితే మీరు వచ్చినప్పుడు ట్రైనింగ్ పీరియడ్లో మనం కాయిన్ని మనం ట్రేడింగ్ ఇచ్చేస్తున్నాం. ఆ ట్రేడింగ్ ఇచ్చేసినప్పుడు దాంట్లో కొనుక్కోవాలి. ఆ కొనుక్కోవాలి అన్నప్పుడు మరి మీకు ఐఎస్డిటి కావాలి, యుఎస్డిటి మీ దగ్గర ఉన్నదంటే దాన్ని వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. మన ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎక్స్చేంజ్ ఇది, అది ప్రాబ్లం లేదు. నేను ఏ పద్ధతిలో నా రోజు ట్రేడింగ్ ఇస్తున్నానో ఆ దాంట్లో యుఎస్డిటి వాడచ్చు, ఐఎస్డిటి వాడచ్చు. అయితే ఐఎస్డిటి వాడచ్చు, ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాను. ఈ 3 నెలల్లో మొత్తం మీ దగ్గర ఉన్న ఐఎస్డిటి దశల వారీగా దాని పద్ధతి ప్రకారం మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇంకా ఈ ఐఎస్డిటి అనేది మీరే చేసుకుంటారు. అయితే ఆ రోజు మీటింగ్కి ఎవరు వచ్చి ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి వస్తున్నారో వాళ్ళందరికీ నేను ఐఎస్డిటి ట్రేడింగ్ కోసం ఐఎస్డిటి గిఫ్ట్గా ఇస్తున్నాను ఆ మీటింగ్లోకి విన్ అయిన వాళ్ళకి. ఎందుకంటే మీరు ట్రైనర్స్, మీరు నేర్చుకొని మిగతా వాళ్ళందరికీ చెప్పాలి కాబట్టి ముందుగా మీకు ఇస్తున్నాను.
ఆ తర్వాత దాన్ని ఎలా చేయాలో నేను అక్కడ చెప్తాను. మీరు అది కొనుక్కున్న ఏజెంట్ కూడా నేనే ఇస్తాను వచ్చిన వాళ్ళందరికీ, విన్ ఇచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు నేను లిస్ట్ ఇస్తుంది కదా వీళ్ళందరూ. అక్కడి నుంచి దాన్ని మిగతా వాళ్ళందరూ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఆ సిస్టమ్ కూడా నేను చెప్తాను. దాని పద్ధతి ప్రకారం ఆ ట్రేడింగ్ చేస్తారు. మన కాయిన్ మార్కెట్కి వెళ్ళిపోతే ట్రేడ్ అవుతుంటుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేర్పాలంటే ఖచ్చితంగా 1 by 1 చేయాలి. ఆ తర్వాత ఆ తర్వాత అలాగే రాయాలి. ఆ తర్వాత బండి దాకా వెళ్ళామనుకో అర్థం కాదు, మధ్యలో కాకొచ్చామనుకో కలాబలం అయిపోతుంది. అందుకోసం ఒక సిస్టమేటిక్గా ఓపిక్గా ఉండండి. 3 ఏళ్ళు ఆగారు కదా, 3 నెలల్లో మీరు దూసుకెళ్ళిపోవడానికి ఒక్కొక్కటి చెప్తున్నాను. ఓకే. సో కాబట్టి ఆ రోజు కాయిన్ ట్రేడింగ్లోకి ఇస్తాను. దాన్ని ట్రేడ్ చేయడానికి ఐఎస్సిడి ఆ డబ్బు కూడా నేనే మీకు గిఫ్టెడ్గా ఇస్తున్నాను గెలిచి వచ్చిన వాళ్ళందరికీ. ఓకే రెడీస్.